హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం ఇంట్లోని దుష్ట శక్తులను తొలగించుకోవడం ఎలా, ఏం చేస్తే అవి తొలగిపోతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక వీడియోలోకి వెళ్తే, వారానికి ఒకసారి చెప్పులు మరియు బూట్లు ఎండలో ఉంచాలి. మన దగ్గర చెప్పులు బూట్లు పెట్టుకునే ప్లేస్ ఉంటాయి కదండి. ఎప్పటికీ అదే ప్లేస్లో పెట్టకుండా తీసి బయట కొంచెం సేపు అయినా కానీ ఎండలో ఉంచాలి. ఇంట్లో ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం తప్పకుండా దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. ఇంట్లో ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ వీలైతే 2 పూటలు సాంబ్రాణి ధూపం వేయాలి. ఇల్లెప్పుడూ క్లోజ్గా ఉంచొద్దండి, చీకటిగా ఉంచకూడదు. గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా చూసుకోవాలి. ఎప్పుడూ తలుపులు కిటికీలు ఓపెన్ చేయాలి. అంతే అని మొత్తం ఓపెన్ చేయమని కాదు, అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉండాలి, గాలి వెలుతురు వచ్చే విధంగా. ఇంట్లో వాడని వస్తువులు ఉంటాయి కదండి, పుస్తకాలు, దుస్తువులు మరియు కొన్ని పాత వస్తువులు గిన ఉంటాయి కదా, వీలైనంత వరకు వాటిని తీసేస్తే మంచి జరుగుతుంది అండి. ఇంట్లో అప్పుడప్పుడు ఉప్పు దీపంని వెలిగిస్తూ ఉండాలి. ఈ ఉప్పు దీపం వెలిగించడం వల్ల మనకు ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా కానీ దుష్ట ప్రభావాలు లేకుండా పోతాయి. ఇక మంచము ఉంటుంది కదండి, రోజు మనం పడుకునే మంచము, పరుపు కనీసం వారానికి ఒక్కసారైనా ఎండలో ఉంచాలి. ఇక పట్టికను లేదా మరియు కల్ల ఉప్పును, రాళ్ళ ఉప్పు తెలుసు కదండి, దీనిని ఒక పిడికెడు తీసుకొని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టండి. ఇలా చేస్తే ఇంట్లోని దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయండి. సంపదలు నశించుటకు కారణాలు ఏంటి అనేది తెలుసుకుందామండి. మనం ఎంత సంపాదించినా కానీ అస్సలు నిలవట్లేదు, ఎందుకు ఏంటి అని అనుకుంటూ ఉంటాం కదండి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. అవి ఏంటి అంటే, పసుపు కుంకుమలు రాసిన గుమ్మంపై కాలు మోపి గృహంలోకి అడుగు పెట్టడం వల్ల సంపదలు నశిస్తాయండి. ఇక బీరువా యొక్క తలుపులు ఎక్కువ సమయం తెరిచి ఉంచడం, తాళం వేయకపోవడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, సంపదలు నశిస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కువసేపు బీరువా తలుపులు ఓపెన్ చేసి ఉంచొద్దు, అలాగే లాక్ చేయకుండా కూడా ఉంచకండి. ఇక మాసిన విడిచిన బట్టలు బీరువాలో భద్రపరిచి ఉంచుట వలన సంపదలు తగ్గుముఖం పడతాయి. మీరు అనుకుంటారు కదండి, ఎవరైనా మాసిన బట్టలు విడిచిన బట్టలు బీరువాలో పెట్టుకుంటారా అని. ఒక్కసారి గుర్తు చేసుకోండి. మన పట్టు చీరలు ఉంటాయి కదండి, ఎప్పుడూ మాత్రం డ్రై వాష్కి ప్రతిసారి ఇవ్వం కదా. ఈసారి ఒక 2-3 టైమ్స్ అయినా కట్టుకున్నాక డ్రై క్లీనింగ్కి ఇస్తాం కదా. అలా అంటే అవి విడిచిన బట్టలే కదండి, మాసిన బట్టలే కదా. అర్థం చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇక ఇంటి ఇల్లాలు గాజులు, నుదుట బొట్టు ధరించకుండా ఉంటే అప్పులు ఎక్కువగా పెరుగుతాయంట. అలా చేయకండి. పర్వదినమున ఎందు గడపకు, అంటే పండగలకు గడపకు పసుపు, గుమ్మానికి తోరణాలు కట్టకుండా ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం నశించి ఖర్చులు పెరుగుతాయి. చాలామంది పండగ సమయంలో అన్నీ చేస్తుంటారు. గుమ్మానికి తోరణాలు కట్టడం కొంతమంది కట్టరండి. అందుకోసమే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. కాలి చెప్పులను ఇంట్లో ఉంచిన, సింహద్వారంనకు ఎదురుగా విడిచిన సంపద నశించిపోతుందండి. డైరెక్ట్గా గుమ్మం ముందే కొంతమంది విప్పుతూ ఉంటారు, అలా విప్పకండి. అలా విప్పితే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదండి, నశించిపోతుంది, సంపద అంతా నశించిపోతుంది. అర్థం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.